సరే, ఈయనెవరో ఏఎస్ రామకృష్ణ ఎమ్మెల్సీ అంట. నిన్న నేను జగన్ గారు మెగా డిఎస్సి ఎందుకు ఆయన హాయంలో నిర్వహించలేకపోయారో దాని మీద చేసిన వీడియోకి ఆయన దాన్ని ఫార్వర్డ్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేసినారు. దానికి నేను చెప్తున్న సమాధానం ఇది. అంటే ఆయన ఫార్వర్డ్ చేయడమే కాదు, నాకు కూడా మెసేజ్ పెట్టినారు. ఆ తర్వాత నేను కొన్ని ప్రశ్నలు అడిగితే దానికి సమాధానం చెప్పలేక బ్లాక్ చేసినారు. ఈ ఎమ్మెల్సీ గారు చేసిన మొదటి కామెంటు, విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నది కాబట్టి, అంటే కాన్కరెంట్ లిస్ట్లో ఉన్నది కాబట్టి 2020 విద్యా విధానంను విధిగా రాష్ట్రం అమలు పరచాలని లేదు. 2020 విద్యా విధానంలోని అంశాలు సలహాపూర్వకమైనవి మాత్రమే. అంటే భారత రాజ్యాంగంలో మన దేశంలో ఉండే వివిధ సబ్జెక్ట్స్ మీద చట్టాలను ప్రధానంగా 3 భాగాలుగా విభజించారు. ఒకటి యూనియన్ లిస్ట్, అంటే డిఫెన్స్, ఫారెన్ అఫైర్స్, కరెన్సీ, రైల్వేస్, ఇటువంటి వాటి మీద చట్టాలు యూనియన్ గవర్నమెంట్ చూసుకుంటుంది. స్టేట్ లిస్ట్, అంటే స్టేట్ లిస్ట్ పోలీసు, పబ్లిక్ ఆర్డరు, అగ్రికల్చరు, వీటి మీద స్టేట్ గవర్నమెంట్, రాష్ట్రాలు చట్టాలు చేస్తాయి. అదే కాన్కరెంట్ లిస్ట్, అంటే స్టేట్ ప్లస్ కేంద్ర ప్రభుత్వం, ఇద్దరు యూనియన్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ రెండు చేసేవి కాన్కరెంట్ లిస్ట్. ఈ కాన్కరెంట్ లిస్ట్లో ఎడ్యుకేషను, ఫారెస్టు, మ్యారేజు, లేబరు, ఇటువంటివన్నీ కాన్కరెంట్ లిస్ట్. కాబట్టి ఎడ్యుకేషన్ అనే సబ్జెక్టు ఈ ఉమ్మడి జాబితాలోనిది కాబట్టి, అంటే కాన్కరెంట్ లిస్ట్లో ఉంది కాబట్టి దీన్ని రాష్ట్రాలు మ్యాండేటరీగా అమలు చేయాల్సిన పని లేదు అంటారు. అయ్యా ఎమ్మెల్సీ గారు, మరి ఎందుకని మీ నారా లోకేష్ గారు, అదే మీ విద్యాశాఖ మంత్రి గారు, ఇదే ఎన్ఈపి 2020లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు స్కూల్స్లో 10+2 స్ట్రక్చర్ ఉండేది, దాన్ని ఈ కొత్త విద్యా విధానంలో ఎన్ఈపి 2020 పాలసీ ప్రకారం 5+3+3+4 స్ట్రక్చర్గా మార్చినారు. ఆ తర్వాత FLN, అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, లెర్నింగ్, ట్రాకింగ్ లెర్నింగ్ అవుట్కమ్స్, టీచర్స్ ట్రైనింగ్, మన మధ్య ఏదో మెగా పీటీఎం అని పెట్టారు. అది నారా లోకేష్ గారు బుర్రలో ఇచ్చిపుట్టిన ఐడియా అనుకున్నారా? అది కూడా ఎన్ఈపి 2020లో పాలసీయే కదా. మరి ఇవన్నీ ఈ ఎన్ఈపి 2020లో పెట్టినవి కదా, ఇవన్నీ ఎందుకు అమలుపరుస్తున్నారు? మీరు చెప్పాల్సిన నారా లోకేష్ గారికి, విద్యాశాఖ మంత్రి గారు, అయ్యా ఇవన్నీ సలహాపూర్వకం మాత్రమే, మనం అమలు చేయాల్సిన పని లేదు అని ఎమ్మెల్సీ గారు మన విద్యాశాఖ మంత్రి గారికి సలహా ఇవ్వాల్సింది. మరి ఉమ్మడి జాబితాలో ఉన్నది కాబట్టి ఈ విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకపోయినా పర్వాలేదనా? కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ విద్యా విధానాన్ని అమలు పరచాలని కదా. అంటే స్టేట్ గవర్నమెంట్కి వాళ్ళు ఇస్తున్న ఫ్లెక్సిబిలిటీ, వాళ్ళ రాష్ట్రాలకు అనుగుణంగా, వాళ్ళ రాష్ట్రాలకు కావాల్సిన అనుగుణంగా ఆ ఫ్లెక్సిబిలిటీని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ ఎమ్మెల్సీ గారు చేసిన రెండవ కామెంటు, నేను అందుకనే చాలాసార్లు చెప్పాను, జగన్ ఆయన పార్టీ పూర్తిగా టీచర్లకు వ్యతిరేకమని. చంద్రబాబు నాయుడు గారు 2019కు ముందు ఒక 3 సార్లు ముఖ్యమంత్రి అయి ఉంటారా? మరి 2019కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా తీసుకోండి, దాన్ని కూడా లెక్కలో తీసుకోండి. 2019కు ముందు మన గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు పక్కన పెట్టండి, మన టీచర్లకైనా కనీస వసతులు ఉన్నాయా? అంటే కనీసం బాత్రూమ్లు చక్కగా ఉన్నాయా? ఇది 2018 క్యాగ్ రిపోర్ట్. కనీసం 8,000 స్కూల్స్లో క్లాస్ రూముల్లో టీచర్స్ లేరని చెప్తా ఉన్నారు. కనీసం 6,000 స్కూల్స్లో స్కూలు మొత్తం మీద కేవలం ఒక క్లాస్ రూమే ఫంక్షనింగ్ అని చెప్తా ఉన్నారు. కనీసం 70% స్కూల్స్లో దివ్యాంగులకి ఫెసిలిటీస్, మౌలిక సదుపాయాలు లేవు అని చెప్తా ఉన్నారు. 2,500 స్కూల్స్లో తాగునీరు లేదు, బాయ్స్ టాయిలెట్స్ ఇంకా గర్ల్స్ టాయిలెట్స్ చెప్పే పనే లేదు. ఇంతకు ముందు టీచర్లు కుక్కిన క్లాస్ రూముల్లో, మెయింటెనెన్స్ లేని బిల్డింగ్లో, లైట్లు ఫ్యాన్లు కూడా లేని బిల్డింగుల్లో పాఠాలు చెప్తా ఉంటే, జగన్ గారు వచ్చిన తర్వాత నాడు నేడు ద్వారా స్కూళ్ళలో మంచి ఫర్నిచరు, మంచి ఫెసిలిటీసు, స్మార్ట్ క్లాస్ రూములు, డిజిటల్ క్లాస్ రూములు, లేకపోతే సేఫ్టీ డ్రింకింగ్ వాటరు, టాయిలెట్స్, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే, అంటే ప్రైవేట్ స్కూల్ ధీటుగా గవర్నమెంట్ స్కూళ్ళను తీర్చిదిద్దితే జగన్ గారు టీచర్ల వ్యతిరేక. మన గవర్నమెంట్ స్కూల్స్లో ఎప్పుడైనా ఇంతకు ముందు టీచర్లు డిజిటల్ టూల్స్ తోటి లేకపోతే స్మార్ట్ క్లాస్ రూమ్స్లో పాఠాలు చెప్పారా? మన గవర్నమెంట్ స్కూల్స్లో ప్రైవేట్ స్కూళ్ళ లాగా టీచర్ స్టూడెంట్ రేషియో 30 కంటే ఎక్కువ ఉండకూడదని ఎవరైనా ఆలోచించారా? నాడు నేడు ద్వారా టీచర్లకి జీతం పెరగకపోవచ్చు, కానీ ఆ ఉపాధ్యాయులకు వర్క్ ప్లేస్, అంటే వాళ్ళు పనిచేసే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి ఒక మంచి డిగ్నిటీని తీసుకొచ్చింది జగన్ గారు కదా. ఈ ఎమ్మెల్సీ గారు చెప్పిన 3వ పాయింట్, 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం అండ్ ఎన్ఈపి 2020, అంటే ఈ విద్యా విధానంలో కూడా 8వ తరగతి వరకు తప్పనిసరిగా తెలుగు, అంటే మాతృభాషనే
బోధనగా మాధ్యమంగా కొనసాగించాలని కొండబద్దలు కొట్టి చెప్పినా గానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 1వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం ఎందుకు తప్పనిసరి చేసిందో చెప్పవయ్యా మహాశయ అని అంటారు. ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అంటే విద్యా హక్కు చట్టం. దీంట్లో ఎక్కడ 8వ తరగతి వరకు తెలుగు మీడియంలోనే లేదా మాతృభాషలోనే తప్పనిసరి అని రాయలేదే మహాశయ. వాళ్ళు చెప్పింది మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ షాల్ యాజ్ ఫార్ యాజ్ ప్రాక్టికబుల్ బీ ఇన్ చైల్డ్స్ మదర్ టంగ్. యాజ్ ఫార్ యాజ్ ప్రాక్టికబుల్ అంటే ఏమిటో ఇంగ్లీష్లో ఒకసారి డిక్షనరీ చూడండి, అర్థం తెలుసుకోండి. ఎన్ఈపి 2020లో కూడా ఎక్కడ 8వ తరగతి వరకు తెలుగు కానీ మాతృభాష కంపల్సరీ అని తప్పనిసరి అని చెప్పలేదే మహాశయ. అంటిల్ అట్లీస్ట్ గ్రేడ్ 5 బట్ ప్రిఫరబులీ టిల్ గ్రేడ్ 8 అండ్ బియాండ్. మరి జగన్ గారు ఎందుకు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు అని అడుగుతున్నారు. అయ్యా మీరు చూసారో లేదో, ఈ మధ్య నారా లోకేష్ గారు వాళ్ళ అబ్బాయితోటి ఇంగ్లపీస్లో డైనోసార్ల మీద వీడియోలు చేస్తూ ఉన్నారు. మరి తెలుగు మీడియం చదువుకుంటే కట్ట ఇంగ్లీష్ మాట్లాడలేదు కదా సార్. మరి పేద పిల్లలు కూడా ఆ నారా దేవాన్స్ లాగానే ఇంగ్లీష్ మాట్లాడాలని కోరుకుంటారు కదా సార్. మరి వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి కదా సార్. ఏమి సార్ పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదా? పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి ఏమో హైదరాబాద్లో 15 లక్షల ఫీజు కట్టి మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకోవచ్చు. కానీ జగన్ గారు పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదువు అందిస్తే జగన్ గారు చేసిన తప్పు. అరే ఈ మెగా డిఎస్సి ఎంతో పారదర్శకంగా ఎంతో ట్రాన్స్పరెంట్ గా జరిగింది కదా. మొన్న మీ మంత్రి గారు ఎవరు మాట్లాడుతూ అంటే పేరు నాని గారు డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో టెట్ రాయకుండానే ఉద్యోగం ఇచ్చారు అంటే ఆమె టెట్ రాయకుండా ఉద్యోగం ఇవ్వలేదు, ప్రతి ఒక్కరూ టెట్ రాశారని చెప్పి కౌంటర్ ఇచ్చింది. మందికి టెట్ రాయక్కర్లా, టెట్ రాయకుండా ఉద్యోగం, టీచర్ ఉద్యోగం. టెట్ క్లియర్ చేయకుండా కూడా స్పోర్ట్స్ కోటాలో టీచర్స్ కి జాబ్ ఇచ్చారనేది అది కంప్లీట్లీ ఫాల్స్ అనేది. బికాస్ ప్రతి ఒక్క క్యాండిడేట్ అప్లికేషన్ వాళ్ళు అప్లై చేస్తున్నప్పుడే దాంట్లో టెట్ అనే కాలం ఉంది. వాళ్ళ ఏం స్కోర్ ఉన్నాయి అనేది టెట్ లో ఆన్లైన్ లోనే మనకి కనిపిస్తాయి. సరే మీరు చెప్పిందే నిజం అనుకుందాం. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందిన ప్రతి ఒక్కరూ టెట్ రాశారనుకుందాం. నేను కొన్ని పేర్లు చదివి వినిపిస్తాను. వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో మీరు పెట్టిన మెరిట్ లిస్ట్లోనే ఉద్యోగాలు వచ్చినాయి. మరి వాళ్ళకి వచ్చిన టెట్ స్కోరు ఎంతో చెప్పే దమ్ముందా? అంటే క్యాండిడేట్కైనా తెలిసి ఉండాలా వాళ్ళ టెట్ స్కోరు, లేకపోతే వాళ్ళ సర్టిఫికేట్లు అధికారులకు సబ్మిట్ చేశారు కాబట్టి అధికారుల దగ్గర వద్దన వాళ్ళ టెట్ స్కోర్ ఎంత అనేది తెలిసి ఉండాలా. మరి నేను చెప్పే క్యాండిడేట్స్కి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం వచ్చిన క్యాండిడేట్స్కి టెట్ స్కోర్ ఎంత ఉంటే ఆ టెట్ సర్టిఫికేట్ చూపించగలరా? దమ్ముందా అంట. మరి ఈ మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందిన వారికి టెట్ లేకుండానే ఉద్యోగం పొందిన వారు ఉంటే మరి మీ నారా లోకేష్ గారు, మీ విద్యాశాఖ మంత్రి గారు, మీరు మీ టీడీపీ పార్టీ ఈ డిఎస్సిలో అన్యాయానికి గురైన వాళ్ళకి క్షమాపణ చెప్పి లెంపలేసుకుంటారా?